హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు సంతోషిస్ కిచెన్. మేతి పరాఠాలు ఎలా చేసుకుందామో ఈ వీడియోలో మనం చూసుకుందాం. పరాఠాలు పెరుగులో కానీ పచ్చడిలో కానీ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట మెంతి ఆకుని తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ ఆకులన్నీ తీసేసి ఒక చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూను కారం పొడి తీసుకున్నా. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నా. ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక స్పూను వాముని ఇలా రఫ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత గరం మసాలా. ఇవన్నీ పిండికి కలిసినట్టుగా మంచిగా ఒత్తుతూ కలపాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న మెంతి ఆకుల్ని శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి. ఈ మెంతి ఆకులు పిండితో కలిసినట్టుగా పైకి కిందకి చేసి నీట్గా కలపాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా సాఫ్ట్గా కలపాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మంచిగా పైన అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అది ఎండకుండా ఉండాలని. ఆ తర్వాత ఓ 10 to 15 మినిట్స్ మూత వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ అయ్యాక చపాతీ పిండిని ఒకసారి ఇట్లా పైకి కిందకి చేసి మంచిగా మెదపాలి. ఇట్లా మెదిపిన వల్ల చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. అందులోనే ఒక చపాతీ పిండి కొంచెం తీసుకొని ఒక రౌండ్ షేప్గా చేసుకోవాలి. చేసుకొని ఇట్లా రౌండ్ షేప్ చేసుకొని గోధుమ పిండిలోన డిప్ చేసుకొని చపాతీ లెక్కన పాముకోవాలి. మరీ లావు కాకుండా మరీ పల్చ కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. పెనం హీట్ అయ్యాక చపాతీని వేసుకోవాలి. అందులో ఒక దుక్కు వేడి అయ్యాక ఇంకో దుక్కు మార్చుకోవాలి. అది కూడా హీట్ అయ్యాక ఆ తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకొని 2 దుక్కులు మంచిగా కాలనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్తీగా మేథీ చపాతీ రెడీ అయిపోయింది.